హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళైతే ఒక ఈవినింగ్ టైంలో బెస్ట్ అండ్ సింపుల్ స్నాక్స్ అని చెప్తాను. ఇది ఈవినింగ్ టైం స్నాక్స్కి మనకి స్వీట్గా ఇన్స్టెంట్లీ స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి కదా. సో అప్పుడు ఇన్స్టెంట్ అండ్ చాలా క్విక్గా చేసుకోవచ్చు అని అయితే చెప్పేస్తాను. చాలా బాగుంటుంది అండ్ చాలా డెలిషియస్గా ఉంటుంది. చూడటానికి కూడా చాలా చాలా టెంప్టింగ్గా అయితే ఉంటుంది. సో మస్ట్ ట్రై రెసిపీ అని అయితే చెప్తాను నేను. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ప్రిపరేషన్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి 1 కప్ ఆఫ్ మైదా అయితే మనం ఇలా మీరు చూస్తున్నట్టయితే జల్లెడిచ్చేసుకోవాలి. సో మనకి ఇలా అయితే కంప్లీట్లీ పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి అండ్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది ఆప్షనల్, ఎందుకంటే స్వీట్స్ కాబట్టి చాలామంది సాల్ట్ యాడ్ చేయడం అనేది ఇష్టపడరు. అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. మీరు కనుక ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసుకుందాం అనుకుంటే కనుక అవాయిడ్ చేసేయండి. సో మనకి ఫుడ్ కలర్ అనేది ఇంపార్టెంట్ ఏమీ కాదు అండ్ అది కూడా హెల్త్కి మంచిది కాదు. సో అందుకని అయితే అవాయిడ్ చేసేయండి అనే చెప్తాను. అలా అనేసి మరి మైదా హెల్తీయా అంటారు. అలా మైదా అనేది కూడా జంక్ ఫుడ్, బట్ ఎప్పుడైనా తింటాం కాబట్టి ఇట్స్ ఓకే. అలా అనేసి రెగ్యులర్లీ చేసుకోమని అయితే నేనేమి అసలు సజెస్ట్ చేయను, మైదా ఉంది కాబట్టి. సో మీరు చూస్తున్నట్టు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే మిక్స్ చేసేసుకోండి. సో మన చపాతీ బ్యాటర్ ఆర్ చపాతీ డౌ కంటే ఇంకా వెట్గా ఉండాలి. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసేయండి. మన ఫింగర్స్కి అనేది అస్సలు టచ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడైతే అది ఒక 15 మినిట్స్ అలా మూత పెట్టేసి ఒక సైడ్కి పెట్టేసుకోండి. సో ఇప్పుడైతే నార్మల్లీ మనం చపాతీస్ చేసుకుంటాం కదా, సో అదైతే పెట్టేసుకోండి. మీరు చూస్తున్నట్టు కొంచెం ఫ్లోర్ ఎక్కువ వేసుకొని ఇలా అయితే మీరు చూస్తున్నట్టు జస్ట్ ప్రెస్ చేసేసుకోండి. అలా అని చపాతీని చేసినట్టు అటు నుంచి ఇటుకి ఇటు నుంచి అటుకి మొత్తం దాన్ని చేశారనుకోండి, అది ఇంకా వేస్ట్ అని చెప్పేస్తా. అలా చేయకూడదు. సో నార్మల్లీ కొంచెం లైక్ థిక్గా చేసుకోవాలి, కొంచెం మందంగా అయితే చేసుకోవాలి. సో మీరు చూసారు కదా, మీరు చూస్తున్న వీడియోలో కొంచెం అంత మందం ఉంటే అయితే సరిపోతుంది. సో ఫ్లోర్ కొంచెం ఎక్కువ వేసుకుంటా చేసుకోండి. సో ఇక్కడైతే మనం వీట్ ఫ్లోర్ లేదంటే మైదా, ఈ రెండిట్లో ఏదైనా కానీ యూజ్ చేయొచ్చు. నేనైతే వీట్ ఫ్లోరే యూజ్ చేస్తున్నాను. సో మన ఇంట్లో రెగ్యులర్లీ ఏదో ఒక బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదా, సో ఇలా బాల్ లాగా అయితే చేసేసుకోండి. సో మనం బాల్ షేపింగ్కి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా చేస్తే షేప్ కూడా అన్ని ఈక్వల్ సైజ్ పర్ఫెక్ట్ షేప్ అండ్ మొత్తం అనేది మనకి ఓవరాల్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అన్నీ ఈక్వల్గా ఉంటుంది. సో అందుకని ఇలా చేసుకోండి అని అయితే నేను చెప్తాను. చూడండి, ఇలా మొత్తం ఒకదాని మీద ఒకటి వేయకుండా సైడ్కి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకోండి ఒక బౌల్లోకి. అండ్ దాంట్లోకి 1/2 కప్ వాటర్ వేసుకోండి. ఇలా అయితే మనకి పాకం వచ్చేటట్టు అయితే మిక్స్ చేసుకోండి. అండ్ నోట్ చేసుకోండి, పాకం వచ్చేసి మనకి గులాబ్ జామున్స్ పాకం కంటే కొంచెం ఎక్కువ కావాలి. అండ్ నార్మలీ తీగ పాకం ఉంటుంది కదా, దానికంటే కొంచెం తక్కువ కావాలి. సో అలా ఉన్నప్పుడు, ఆ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ బాల్స్ అన్నీ కూడా మీరైతే వేసేసుకోండి ఇలా ఆల్రెడీ హీట్ చేసుకున్న ఆయిల్లో. సో ఆబ్వియస్లీ అందరికి ఆయిల్ హీట్ చేసుకోవటం తెలుసు కాబట్టి నేను మళ్ళీ చెప్పట్లేదు. సో ఇంకా మీరైతే మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకోవడం కూడా ఆయిల్ని మనం ఆ బాల్స్ పైనకి వేసేటట్టు చేసుకోవాలి, అంతేగాని మనం ఆ బాల్స్ని ఎక్కువ కదపకూడదు, మళ్ళీ షేప్ అవుట్ అయిపోతాయి. ఆయిల్ని బాల్స్ మీదకి వేస్తే అవి మంచిగా అనేది మనకి కుక్ అవుతుంది అండ్ ఫ్రై అవుతుంది. సో మీరు చూసారు కదా, పాకం అనేది ఈ పాకం వస్తే సరిపోతుంది. అక్కడ వీడియో కొంచెం అదేమంటాం లైట్లీ అయితే క్రాప్ అయిపోయింది. సో ఇంక మీకు అంత క్లియర్లీ కనపడట్లేదు. తీగ పాకం కంటే కొంచెం తక్కువ పాకమే తీసుకోండి. అండ్ ఇవి అయితే చూసారు కదా, లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి అప్రాక్సిమేట్లీ చెప్పాలి అంటే 8 to 9 మినిట్స్ అయితే పడుతుంది మనకి ఫ్రై అవ్వాలి అంటే. సో మీరు చూసారు కదా, ఇలా కొంచెం గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. అవి కొంచెం గోరువెచ్చగా అయితే చల్లారినాక అప్పుడు మనం పాకంలోకి వేసుకోవాలి. ఇప్పుడే డైరెక్ట్గా అయితే పాకంలోకి వేయొద్దు. సో ఆయిల్ కనుక మీకు ఎక్కువ అనిపిస్తే కనుక జస్ట్ టిష్యూ పేపర్తో వ్రాప్ చేసుకోండి, సరిపోతుంది.
సో ఇంకా కొంచెం గోరువెచ్చగా అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఆ బాల్స్ అవ్వాలి అండ్ మనం చేసుకున్న షుగర్ సిరప్ కూడా అవ్వాలి అలా. సో కొంచెం గోరువెచ్చగా అయినాక 2 అయితే మనం వేసేసుకొని మీరు చూస్తున్నట్టయితే మిక్స్ చేసేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ సేపు కూడా ఉంచటం అవసరం లేదండి. జస్ట్ ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే మనకైతే ఈజీ అండ్ సింపుల్గా అయితే ఈవినింగ్ టైం స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. అండ్ టేస్ట్ విషయంకి అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది మీకు కావాలంటే చల్ల చల్లగా తినొచ్చు, వేడి వేడిగా కూడా తినొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్ టు యూ. అండ్ షుగర్ సిరప్ అనేది మనకి మంచిగా పట్టాలి అంటే 1 అవర్ అయితే ఒక సైడ్ పెట్టేసుకోండి, మూత పెట్టేసుకొని. చాలా జ్యూసీగా, బయట కొంచెం క్రిస్పీగా, లోపల జ్యూసీగా అయితే చాలా చాలా బాగుంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.